Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు, నా వాచ్యము తీర్చుము. విలాప వాక్యములు 3వ అధ్యాయం 59వ వచనం. యావే, యు హ్యావ్ సీన్ మై జస్టిస్, settle my case. Lamentations chapter 3 verses 59. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోను ప్రభువైన యేసుక్రీస్తు మనతో కొన్ని మాటలను తెలియచేస్తున్నారండి. చూడండి ప్రియులారా, దావీదు మహాభక్తుడు దేవుడికి ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు. దేవుని పట్ల యథార్థమైన హృదయంతో నీతిమంతునిగాను జీవించాడండి. కేవలం దేవుని యందే విశ్వాసం ఉంచినవాడు. అయినప్పటికీ దేవుడి ఎడల తాను విశ్వాసమును విడిచిపెట్టలేదు. కొన్ని సందర్భాలలో దావీదును అన్యాయంగా శిక్షించడం, చెరసాలలో వేయటం, ఇబ్బంది పెట్టడం, కొరడాతో కొట్టడం ఇవన్నీ చేసి ఉన్నప్పటికీ తాను అన్యాయంగా తీర్పు నుండి శత్రువుల చేతికి అప్పగించబడి ఉన్నాడు. అయితే దావీదు ప్రార్థిస్తున్నాడండి ఈ విధంగా, యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు, నా వాచ్యము తీర్చుము, నా పట్ల న్యాయమైన తీర్పును నీవు తీర్చుము అని ఎంతగానో ప్రాధేయపడుతూ, ఎంతగానో విలపిస్తూ, కన్నీటితో ప్రార్థిస్తున్నాడండి. చూడండి ఏ విధంగా అయితే దావీదు ప్రార్థిస్తున్నాడు. దేవుని దృష్టికి యథార్థంగానే నీతిమంతుడిగా జీవించాడు. అటులనే మనం కూడా ఈ లోకంలో అనేక సార్లు మనకు సమస్యలు వస్తాయి. శత్రువుల చేత మనం శిక్షించబడతాం, అన్యాయంగా తీర్పు నందుతాము. ఏ తప్పు చేయకుండానే మనము ఎన్నో నిందల పాలవుతాము. ఒక్కొక్కసారి అయితే ఉద్యోగం చేసే దగ్గర, లేదా ఏదైనా కూలి పని చేసుకునే దగ్గర, ఏ పని దగ్గర అయినా సరే ఏదో ఒక అన్యాయపు తీర్పును అందుకుంటూ ఉంటారు. కానీ వాటిని బట్టే మనం దేవునికి ప్రార్థించాలి. ఎందుకంటే అక్కడ మనం యథార్థంగాను నీతిగాను దేవుని దృష్టికి మనం ఎలా జీవిస్తున్నాం, మన హృదయం ఎలా ఉన్నదో మనం పరిశీలన చేసుకోవాలి. అలా యథార్థంగాను నీతిమంతుగాను ఉంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబునిచ్చి దావీదు జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని దేవుడు మన జీవితాలలో కూడా చేయగలడు. కనుక దేవుని యందే విశ్వాసం ఉంచండి, దేవుని పట్లే నిరీక్షణ కలిగి ఉండండి. ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినప్పటికీ దేవుని తట్టి తిరిగి మనమందరము మన ప్రార్థన విన్నపములు మనము గర్వంగాని అహంకారమును గాని మనం హృదయంలోనికి రానియకుండా దేవుని పట్లే తగ్గింపు స్వభావమును కలిగి యథార్థంగా నీవు నేను మనమందరమును జీవించును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కర్తవైన మా యెహోవా, నీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్య ఉదయకాల సమయంలో దేవా, ఈ వాక్కు ద్వారా దావీదు భక్తుని జీవితాల్లో జరిగినటువంటి సమస్యలను బట్టి అన్యాయపు తీర్పు నుంచి నీవు విడుదలనిచ్చావు. అదే రీతికి ఈ లోకంలో మేము జీవిస్తున్నామయ్యా. అనేక సార్లు శత్రువుల చేతను ఎవరో ఒకరి చేతిలో నుండి మేము అన్యాయపు తీర్పును అందుతున్నాము. ప్రభు, వాటన్నిటి నుంచి విడిపించండి, సహాయమును దయచేయండి. ప్రభు, నీ దృష్టికి మేము యథార్థంగాను మమ్ములను మేము తగ్గించుకొని ప్రభువా నీతిగాను జీవించే కృప దయచేయండి. ప్రభు, మమ్ములను రక్షించండి, నీ కావలి మాకు భద్రంగా ఉంచమని ప్రభు, ఎందరైతే వాక్యాన్ని విన్నారో, ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి. వారి హృదయాన్ని మీరు పరిశోధించి వారికి మంచి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును దయచేయమని చిన్ని ప్రార్థన మీ ప్రార్థనా సన్నిధికి అర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.